సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విఎస్వివి హెయిర్ హాబీ. ఇది మన ఫస్ట్ గేమింగ్ వీడియో అండ్ ఫస్ట్ వీడియో కూడా, ఫుల్ వీడియో ఇన్ దిస్ ఛానల్ అనమాట. ఇప్పుడైతే మనమైతే ఎఫ్ఎఫ్ గేమ్ ఆడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను. రికార్డ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆగిపోయింది అది ఎందుకో. సో కొంచెం సెట్టింగ్స్ అయితే మార్చాలనుకుంటాను. సో అందుకు నేనైతే ఎఫ్ఎఫ్లో రికార్డ్ అయిన వీడియోస్ అయితే ఓపెన్ చేయబోతున్నాను. చూడొచ్చు ఇక్కడ నెంబర్ 1 అయితే వచ్చాం. మనం ఎలా వచ్చాం అసలు ఏంటి సంగతిని చూసేది గైస్. మీరు చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది నా గేమ్ ప్లే. అప్పుడప్పుడు నూబుడేలాగా ఆడతాను కానీ బాగానే ఉంటుంది నా గేమ్ ప్లే. ఒకసారి మీరు చూసి ఎంజాయ్ చేసేయండి. సో దీంట్లో నా గేమ్లో హెయిర్ హాబీ అని నాది. సో నెంబర్ 3లో అయితే ఉంటాను, చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఎర్ర మ్యాప్ అయితే వచ్చింది గాయస్. సో మనం గ్రే ల్యాబ్స్ దిగుతున్నాం, ఇంకా చూసి ఎంజాయ్ చేయండి మాట. గ్రే ల్యాబ్స్ దిగాలి ఇప్పుడు మనం. గ్రే ల్యాబ్స్ దిగుతున్నాం. మన టీం కూడా చాలా గట్టివాడు వచ్చాడు. సో నెంబర్ 4 అయితే చాలా గట్టివాడు అనమాట. చాలా కిల్స్ చేశాడు, 15+ కిల్స్ చేసినట్లు ఉన్నాడు వాడు. ఐ థింక్ సో మనము సెకండ్ ప్లేస్లో వచ్చాను 4 కిల్తో. నేను ఎక్కువ చేయలేదు, క్యాంపింగ్ చేశాను ఎక్కువగా. సో మ్యాక్స్ ఏమైనా దొరికింది, దాంట్లో విఎస్ఎస్ అయితే దొరికింది మనకి. మంచిగా ఉంటుంది విఎస్ఎస్. సో ఓకే విఎస్ఎస్ ఒకరు ఎనిమిది కనిపించాడు, కిల్చా చేసేసాడు వేరే వాడు వచ్చి. అక్కడ ఇంకో స్టెప్స్ అక్కడైతే చూడండి. ఇక్కడ ఎనిమిది గిట్టి కొట్టాడు, అయినా నీకు కొట్టేశాను కలిసి. ఇంకా నన్ను వేరే వాడిని ఏం చేశాడేమో అనుకున్నాను. ఆ పిల్ల చాలా గట్టిది అనుకుంటా, వేరే వాడిని ఏం చేశారేమో అనుకున్నాను. లేదా నేనే హెడ్ షాట్ ఇచ్చేవాడిని, దానివల్ల తప్పిపోయింది. నన్ను బాగానే కొట్టాడు పిఎస్ఎస్. ఇక చూస్తే పైన కూడా ఫైట్ అయితే జరుగుతుంది. సో మనం స్పీడ్గా వెళ్ళిపోతాం గాయస్, లేట్ చేయకుండా. నాకు ఇష్టమైన గన్స్ వచ్చేసేసి MP40, థామ్సన్, వుడ్ ప్యాకెట్. ఈ 3 కనుక్కుంటే గట్టి కొట్టేయచ్చు. నన్ను ఎవ్వరు ఓడించలేదు. ఓడిస్తారు కానీ అప్పుడప్పుడు. సీజన్ 46 రీలోడ్ అయింది కదా, వెరీ గుడ్. 45లో అయితే బెస్ట్ గన్స్ కింద థామ్సన్ ఇంకా MP48 వచ్చాయి బెస్ట్ గన్స్ కిందకి. థామ్సన్ అక్కడ ఉంది కదా, తీసుకోవాలి అనుకోవట్లేదు. దీంతో కొడతాను నా ఉద్దేశం మ్యాక్స్ అనుకోండి. ఇక్కడ చూస్తే 8 వచ్చాడు, కొట్టేద్దాం అనుకుంటే వేరే వాడు కొట్టేసాడు. 4 ఇక్కడ కిల్చర్ బాగా చేస్తున్నాడు, కిల్స్ కూడా బాగా కొట్టేస్తున్నాడు. అప్పుడే నెంబర్ 4 కిల్స్, నెంబర్ 4 అంటే 4 కిల్స్. సో అక్కడ ఎవరు సోలో చేసుకున్నారు, అక్కడికి వెళ్దామని అనుకోలేదు. ఎందుకు అని ఫస్ట్ అయితే తీసుకొని వెళ్దామని, కాకపోతే ఎందుకో వాడు తప్పించుకుని వెళ్ళాడు. ఇంకెందుకులో అంత దూరం అని వదిలేసాను కలిసి. నేను ఒక కిల్లు కొట్టాం మనం, ఒక కిల్లు కొట్టింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు నెంబర్ 4, అక్కడికి వెళ్దాం అని ఉద్దేశం. ఇందాక నెంబర్ 2 చచ్చిపోతే ఇప్పుడు నేను ఇచ్చాను రేపు నెంబర్ 2కి. చాలా బాగుంటుంది. సిఎస్ రైన్లో నేను హీరోయిక్లో అయితే ఉన్నాను గైస్. సిఎస్లో మనం హీరోయిక్లో అయితే ఉన్నాం. ఓకే, లూట్ అయితే చేసుకుంటున్నాం బాగా. నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర షార్ట్ రేంజ్గా లాంగ్ రేంజ్ కూడా ఉండాలి. ఇప్పుడు థామ్సన్ MP40 అయితే షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్కి అయితే 1, 2, 3 పడుద్ది అంతే. కొంచెం లాగింగ్ ఉంది కదా, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నా. చాలా లాగింగ్ ఉంది, నీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. పాట పడింది గ్లూవర్. ఇక్కడ చూడండి గైస్, చూడండి ఇక్కడ ఒకసారి చూడండి.
ఇక్కడైతే నేను డౌన్ అయితే అయిపోతాను. ఇక్కడైతే నేను డౌన్ అయితే అయిపోతాను. ఇక్కడ చూస్తే పైన ఒకడు ఉన్నాడు. నన్ను చూడలేదు, నన్ను ఏం చేయలేదు అనుకున్నా. చూస్తే నన్ను ఏం చేయనట్లుగా చూడండి అటు ఉంది. చూస్తే మన హెడ్ కొట్టాడు M2A2P లేసిన లోపల ట్రైన్ వదిలేసింది. ఇక మేము కూడా ట్రైన్ లోపలికి వెళ్ళి వచ్చేసాం. అక్కడ ముగ్గురు ఇచ్చారు ఆపోనెంట్ గా ముగ్గురు. దీంట్లో ఫస్ట్ గా చచ్చిపోయాను. తొందరగా చచ్చిపోయాను. ఫస్ట్ కిల్ రాదు ఇక్కడ. నేను చచ్చిపోయాను ఫస్ట్ నేను చచ్చిపోయాను ఫాస్ట్ గా. ఒక బాగా కొడతాడు. నువ్వు ప్లేస్ వచ్చారేమో అనుకున్నా. నన్ను చూడలేదు, కొడతాం అనుకుంటే నేడేస్తాడు. ఓకే, కొట్టేసిన మన వాళ్ళు. బుయ్యా, విక్టరీ. చాలా బాగుంది ఈ మ్యాచ్ అయితే. మేమైతే ఇక్కడ జిమ్ దగ్గర దిగుదాం అనుకుంటున్నాం. జిమ్ దగ్గర జిమ్ 8th anniversary కాబట్టి బాగా చేశాడు ఫ్రీ ఫైర్ బాబాయ్. బాగా చేశాడు. నేను ఎక్కువ టాప్అప్ చేయను, అప్పుడప్పుడు టాప్అప్ చేస్తాను నేను. నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఇదిగా ఉంది, కొంచెం భయపడుతున్నా. ఇక చూస్తే నా దగ్గర VSS ఉండాలి కానీ MP90 ఇచ్చాడు. లాంగ్ రేంజ్ గన్ దొరికినంత వరకు MP40 పెట్టుకుందామని. కానీ లాంగ్ రేంజ్ గన్ దొరికితే ఇది మ్యాక్స్ 7 తీసేసి ఏదైనా లాంగ్ రేంజ్ గన్ పెట్టుకుందామని. నాకైతే లాంగ్ రేంజ్ గన్ ఉడ్పెకర్ దొరికింది అనుకుంటా. ఉడ్పెకరే అనుకుంటా. ఉడ్పెకర్ చూస్తే సినిమా అయితే వెళ్ళాడు. నేనైతే చూసాడు. ఫాస్ట్గా చేసేస్తాము ఎందుకంటే లెంత్ అయిపోద్ది వీడియో. మనం ఎప్పుడైనా ఇలా కాకుండా నార్మల్ గేమ్ ప్లే ఆడుతున్నప్పుడు చేస్తాను. FF రికార్డింగ్ అయితే తీసేసి నార్మల్ గేమ్ ప్లే ఆడుతున్నట్లు పెడతాను. ఇంకెప్పుడైనా ఇంక నుంచి అలా చేస్తాను. ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు ఎలా పెట్టాలో అని. చూస్తే ఇక బాగానే పడుతుంది. ఇప్పుడు పైకి అయితే వెళ్దాం కలిసి. వెళ్ళాక చూస్తే ఉడ్పెకర్ హెడ్ షాట్ వేసేసా. ఉడ్పెకర్ దొరికింది చెప్పడం మర్చిపోయి. లాంగ్ రేంజ్ కన్నా ఉడ్పెకర్ దొరికింది. ఇప్పుడు ఫుల్ కిల్ చేసేది. 2 కిల్ అయితే అయిపోయాయి సక్సెస్ఫుల్లీ. ఇంకా 2 ఎక్కడ వస్తాయి అనుకుంటున్నారు కదా, చూపిస్తారండి. ఫస్ట్ ఇక్కడ హీల్ చేసుకున్నాం. బాగా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ 1 చచ్చిపోయాడు. నెంబర్ 1కి ఎలాగో వేయాలని. ఇక్కడ చూస్తే అక్కడ నాకు ఎమోనేట్ 7 అయితే వస్తుంది. నా బిల్డింగ్ నుంచి, హౌస్ నుంచి వస్తుంది. నేను కదిలించుకోవడం ఎందుకని ఫస్ట్ రివైవ్ ఇద్దాం నెంబర్ 1కి. అప్పుడు నలుగురు ఉన్నట్లుగా ఉంటుంది కదా, నేను చచ్చిపోయినా అనుకొని వెళ్తున్నాను అనమాట. వెళ్తుంటే చూడండి నాకు ఎనిమిది కనిపించాడు. వాళ్ళ టీమేట్ వస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డ్రోన్ వేసుకున్నాను. హిల్ డ్రోన్ తర్వాత కొట్టేసాను. ఇంకా 10 ఉన్నారు. ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు వేయాలి కొడుతున్నారు పైనుంచి ఎవరు. నేను ఇంకా చూసుకోలేదు. ఇక పైకి వెళ్ళాను. ఇంకెందుకు ఎదుర్కోవడానికి. మా వాడు ఇక్కడికి వచ్చాడు. కిందకి వచ్చేసాను నేను కూడా. నాకు నమ్మట్టు నేను 8 అనుకున్నాను. కిందకైతే వెళ్ళిపోతాను కలిసి. 8 ఉందని ఆయన వెళ్ళామనుకుంటే వేరే టీమ్మేట్ అయితే వేసేసాడు బ్లూ వాళ్ళు. ఇంకా 10 ఏమైనా తగ్గట్లేదు. అక్కడ చూస్తే ఇద్దరు ల్యాండ్ అవుతారు చూడండి. ఇద్దరు ల్యాండ్ అయ్యారు. 9 అయింది. ఇప్పుడు 7 అయిపోయింది. అలా అంటే మీ కాక ఇప్పుడు డౌన్ అయిపోయారు. మీ కాక ఇద్దరు ఉన్నారు. ఎలా కిందకే వస్తాడుగా, అది కింద వచ్చేద్దాం అనుకున్నాను.
కిందకి ఇక్కడ వచ్చేది ఎలానో కింద వచ్చేద్దాం అనుకున్నా బ్లూ వాల్ వేసాను, కింద దగ్గర వేసేసాను. 4 కిల్లు సక్సెస్ఫుల్ అయిపోయాయి. అదనమాట గైస్ మనం భుజ కొట్టేసాం దీంట్లో అయితే. సరే ఇంకా బ్యాగ్ వచ్చేద్దాం. ఇప్పుడు ఈ విషయానికి వచ్చేస్తే నేను ఎప్పుడు వేసుకుని అంటే ఎప్పుడు వీడియోలో అయితే ఈ బండిలు వేసుకుని తిరుగుతాను. ఈ బండి కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి బండిలు. ఫస్ట్ బ్యాక్ అయితే వచ్చేస్తాం. అప్పుడు ఇదిగోండి ఇది ఈ బండిలు కాదు, ఏది ఆగండి బండిలు ఆగండి. ఏదో హీరో ఎట్లేదు వచ్చింది సీఎస్ క్రిమినల్ బండి మనం తీద్దాం అనుకో. అసలు నేను తీయను, ఎక్కువ టాపర్ చేయను. బండిల్స్ అసలు చేయను నేను. బండిల్స్ ఎందుకు గన్స్కి అప్పుడప్పుడు నా థీమ్ ఏంటంటే అది స్కిన్స్ లేకుండా స్కిల్స్ ఉంటే కొట్టేయచ్చు ఈజీగా. అది నా ధీమా. అలా ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. అండ్ ప్లస్ సక్సెస్ఫుల్ నాది 1531 days అయిపోయాయి. సో ఆయన చూపిస్తాను. ఇది కొంచెం వెళ్దాం బాగా చూపిస్తాను. వెనం అది పైన వెనం, దాంట్లో కళ్ళద్దాలు ఇండియా, ఇది నా బండిల్ ఫైనల్ లుక్ అనమాట. సో ఇదనమాట మన బండిల్ ఫైనల్ లుక్. నచ్చితే లైక్ చేసేయండి కదా వీడియో, సబ్స్క్రైబ్ చేసేయండి, కింద బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. సో ఇంకా బ్యాక్ ప్యాక్లు అన్నీ చూసేస్తాం. బీడిఎస్ నాకు ఇష్టం అన్నిట్లో. బ్యాక్ ప్యాక్లో కూడా బీడిఎస్ అంటే ఇష్టం. బోర్డులో కూడా బీటీఎస్ ఇష్టం. బోర్డ్స్లో స్కై బోర్డ్లో బీటీఎస్ ఇష్టం. బీటీఎస్ ఇష్టం చూసేయచ్చు కదా. ఇది కొంచెం చూడండి. తర్వాత ఇది చూడండి నా దగ్గర ఉంది క్యాసెట్స్ ఉన్నాయన్నమాట. సో ర్యాంపేజ్ 20 నాకు ఇష్టం. జనరల్ ఫ్రీ ఫైర్ అయితే ఇంకా ఇష్టం. జనరల్ ఫ్రీ ఫైర్ బాగుంటుంది సౌండ్. సో ఇప్పుడైతే ఎడిటింగ్ అంటే మన వాయిస్ అయితే వినిపించదు. నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి అలా చేయకుండా అయితే ఉంటాను కదా. అంటే ఇప్పుడు స్టార్టింగ్ వీడియో కదా, నేర్చుకుంటున్నాం. ఇంకేం సబ్స్క్రైబర్ లేదు, నేర్చుకుంటున్నాం. సరే గైస్ మరి ఉంటాను. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మాట్లాడతాను. నాకు సపరేట్ అకౌంట్ ఉంది. అంతే బాయ్ బాయ్.